ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు నవంబర్ మాసంలో 23వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే గనక పొద్దున్నే 11:30 దాటాక వీరి యొక్క జీవితంలో ఇలా జరగబోతుంది అంటున్నారు జ్యోతిష్య పండితులు. అసలు ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్య నుంచి ఈ రోజున విముక్తి పొందగలుగుతారు. ఒక మంచి వైద్యుణ్ణి సంప్రదించడం జరుగుతుంది. ఈ రోజున మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారికి సంబంధించిన సమాచారాన్ని మీకు తెలియజేస్తారు. మీకు ఉన్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా మీలో ఉన్నటువంటి మానసిక అశాంతికి ఈ రోజున చెక్ పెట్టబోతున్నారు. ఎప్పటి నుంచో మీరు చేస్తున్న పొదుపు మీకు ఈ రోజున మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఖర్చులు కాస్త బాధిస్తాయి. కానీ వాటి గురించి ఆలోచించవద్దు. మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు ఈ రోజున చేసుకుంటారు. అది కూడా పొద్దున్నే 11:30 దాటాక సమయం సానుకూలంగా ఉంటుంది. ఈ యొక్క ఒప్పందాల్లో ఇక ఏ మాత్రం కూడా వెనుకడుగు వేయద్దు. ఆలస్యాన్ని ఇక అస్సలు మీరు ఏ మాత్రము కూడాను ఆలస్యం వహించకూడదు. ఈ యొక్క ఒప్పందాన్ని త్వరితగతిన చేసుకోండి. ఈ యొక్క ఒప్పందాలు మీకు చాలా వరకు కూడాను మేలు కలగ చేస్తాయి. మీ ప్రియమైన వారు మిమ్మలను కొన్ని విషయాలు అడుగుతారు. కానీ మీరు వారి కోరికలను ఈ రోజున తీర్చలేరు. అందులకు గాను మీరు వారికి సంజాయిషి ఇచ్చుకోండి. వారితో మాట్లాడండి. అలాగే దీని వలన వారు కాస్త విచారానికి లోనవుతారు. వారి యొక్క విచారం నుండి వారిని బయటపడేసే ప్రయత్నం తప్పక చేయండి. అప్పుడు మీ ప్రేమ వారికి తప్పక అర్థమవుతుంది. ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నారో వారు ఈ రోజున కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. గుర్తు పెట్టుకోండి. బద్ధకాన్ని, సోమరిపోతుతనాన్ని అస్సలు దరి చేరనివ్వద్దు. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే ఈ రోజున మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. అలాగే జీవిత భాగస్వామితో కలిసి గత జ్ఞాపకాలు షేర్ చేసుకోవడంలో బిజీ అయిపోతారో. మీరు ఎంతటి అమాయకపు ఆనందాలు అప్పట్లో అనుభవించారో వారి మాటలతో మీకు అర్థమవుతుంది. గుర్తు తెచ్చుకుంటారు. ఈ రోజున ఇంటి వద్ద, కార్యాలయంలో మీరు మంగళ యంత్రాన్ని ఉంచండి. ఉద్యోగం, వ్యాపారం కోసం మీరు ఈ విధంగా చేయడం రీత్యా మీకు ఉన్నటువంటి సమస్యలు దూరం అవుతాయి. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణాన్ని గావించండి. అలాగే ఓం దుర్గాయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.